లేకపోతే అదే మనం కొనుక్కు చేస్తాం రేపు. కానీ ఒకటి సార్ దీని మీద అంటే వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా. మొత్తం ఇవన్నీ కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు దీని మీద ఏమైనా సీరియస్గా వెళ్తున్నారని అనుకోవాలా, లేదంటే సిట్ పరిధిలోకి అన్నీ తీసుకొస్తే మొత్తం రేషన్ బియ్య సరఫరాన్ని ఆపే ఉద్దేశం ఏమన్నా ఉందా? అంటే ఇతర దేశాలకు వెళ్లకుండా ఆపే ఆలోచన ఏమైనా చేస్తారా? నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, భయపెట్టేస్తే కొనుక్కునేయడానికి భయపడిపోయారు అనుకోండి, ఎందుకు చేయలేదు మనకు అనేసి వాళ్ళు కొనకపోతే అప్పుడు బియ్యం జనం తీసుకోరుగా. జనం తీసుకోకపోతే కనుక ఆ బియ్యం ఖర్చు ఆగిపోతుంది కదా. ఇది మొదటి ప్రయోగం వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఎండి వెహికల్ అతనే తీసేసుకుంటున్నాడు, అతను వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అక్కడే అదే అనేది, అక్కడ వెహికల్స్ ఆపేసేయచ్చు, ఒక ఆ వంక పెట్టాడు. ఇంకా రేషన్ షాపుల నుంచి ఇస్తామంటున్నారు. రేషన్ షాప్ ఒకటి కూడా భయపెట్టాడు అమ్మనికుండా. ఇలా ఆగిపోతే జనం కూడా ఎందుకు వచ్చిన కూడా కొండం మానేస్తే రేపు రేషన్ షాప్ నుంచి కొనుక్కెళ్ళడానికి గ్యారంటీ ఉంది సార్. నేను అనేది అదే, కొనకుండా చెయ్యటం ఇక్కడ ఉద్దేశం. ఓకే, జనాలే మాకు వద్దులే అని చెప్పటం. అప్పుడు బియ్యం వద్దంటే ఆ డబ్బులు మిగిలిపోతాయి 800 కోట్లు. మేబీ 400 కోట్లన్నా తగ్గితే టార్గెట్ మిగిలినట్టే కదా. అవును అవును. కేవలం కేంద్రం ఇచ్చే బియ్యం వరకే ఇవ్వాలన్నది ఇలా ప్లానింగ్. అప్పుడు ఏం చేసుకుంటారు సార్ ఒకవేళ బియ్యం మిగిలితే? ఇంకా మిగిలేదేం లేదు కదా, తీసుకోం కదా మనం. ప్రభుత్వం తీసుకోదు కదా బియ్యం, తీసుకోదు, డబ్బులే మిగిలిపోతాయి. అందుకోసం వేస్తున్న ఎత్తుగడది. రైట్, చూద్దాం. ఒక పెద్ద